నేను ఒక వీడియో చూసిన టోపీ అమ్మ అని. ఏదో ఒక అమ్మ అక్కడ తిరుగుతుంటదంట. ఆమె ఒక భిక్ష రూపంలో ఉంటుందంట, ఎప్పుడు భిక్ష ఆడుకుంటా. ఆమె ఛాయ్ తాగేసి పప్పాడ పడేసినా అది ఒక ప్రసాదంలాగా తీసుకుంటాను. అది అది దాని గురించి మీకు ఏమన్నా తెలుసా? నేనైతే అక్కడ చూడలే ఆమె. నేను ఈ 4 సార్లు పోయినా కదా. ఒకసారి ఎదురైంది, నేను చూసిన, నాకు ఒకసారి కనపడ్డది. అందరూ ఆమె చుట్టూ ఇప్పుడు ఆమె ఫారెనర్స్ సెక్యూరిటీ బాడీ గార్డ్ లెక్క తిరుగుతారు మొత్తం. అంటే ఆమె బేసిక్గా డిస్టర్బ్ చేస్తుంటారు. అంటే ఇట్లా జనరల్గా దైవం గురించి ఎక్కువ ఆలోచించి కృతజ్ఞతలో ఉన్నోళ్ళు నిజంగా అట్లనే ఉంటారంట. అర్థమైందా? తను ఏంటంటే కొంచెం కాన్షియస్నెస్లో లేనట్టు. అసలు తను ఉండేది కాన్షియస్నెస్. ఏ కాన్షియస్నెస్ ఉంటుంది? స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఉంటుంది. తనకు పక్కన వాళ్ళతో అవసరం లేదు, పక్కన వాళ్ళతో పట్టించుకోదు. ఇందులో నువ్వు చెప్పినట్టు తను రాగి పడేసిన కప్పుల్లో తాగితే నా పిల్లలకు ఉన్న రోగాలు క్యూర్ అవుతాయని ఇలాంటి థింగ్స్ నమ్ముతారంట, చేస్తారంట. కానీ ఆమె ఏంటంటే ఆమె ఎన్నిసార్లు గిరిప్రదక్షిణ చేసిందో ఆమెకే తెలుసు. ఆమె గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటుంది. ఆమె పడుకునే కాడ ఎక్కడ గిరిప్రదక్షిణ మధ్యన పడుకునే కాడ పడుకుంటుంది, తినే కాడ తింటుంది. అంటే ఆమె ఏంటంటే ఇప్పుడు మనకు అర్థం కాకుండా శివునిలో లీనమైపోయి ఓన్లీ శివభక్తిలో ఉండేసి అట్లా తిరుగుతుంటుంది అంట.